సో ఉదయ్, లాస్ట్ క్లాస్లో మనం మేజర్గా వాట్ ఈస్ డెవాప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. సో డెవాప్స్కి నేర్చుకున్న కన్నా ముందు అసలు డెవాప్స్లో ఉండే కీ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు డెవాప్స్ అనే ప్రాసెస్లో డెవాప్స్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంటే అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకు యూజ్ అయ్యే సెవెరల్ స్టెప్స్ ఏంటి, అండ్ అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనం యూజ్ చేసే మెథడాలజీస్ ఏంటి, సో దాని ద్వారా వచ్చిన వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటి, సో వాటర్ ఫాల్ మెథడాలజీ దేనికి యూజ్ చేస్తారు, అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీలో వచ్చే లిమిటేషన్స్ ఏంటి, సో ఆ తర్వాత మనకు వచ్చిన అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, సో అజైల్ మెథడాలజీలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అసలు అజైల్ మెథడాలజీలో ఉన్న కీ కాన్సెప్ట్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. సో అజైల్ మెథడాలజీలో మనకి నోట్ అయిన సో లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకు వచ్చిన డెవాప్స్ మెథడాలజీ గురించి మనం సమ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసాము అని అంటే డెవాప్స్ అంటే ఏంటి అసలు, సో డెవాప్స్ లో మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, సిఐసిడి అంటే ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాము. అండ్ అలాగే నిన్న మనం నేర్చుకున్న కాన్సెప్ట్ లో అసలు ఏమేమి టూల్స్ మనం మేజర్ గా యూజ్ చేస్తాం అసలు అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో అవి ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇంకా డీటెయిల్డ్ గా అంటే అసలు ఏమేమి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం. సో ఒక పర్టికులర్ సర్వీస్ కానీ ఒక పర్టికులర్ టూల్ కానీ వచ్చేసరికి మనం అసలు ఏమేమి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాము అనే టాపిక్ ఈ రోజు క్లాస్లో మనం మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. సో మనం నేర్చుకునే ముందు అంటే మనం తెలుసుకోవడానికి మన ఈ కాన్సెప్ట్స్ తెలుసుకునే ముందు సో అసలు మనం ఫస్ట్ ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, సో ఎలాగా మనం ముందు వెళ్తాము మన టూల్స్లో అనే దాని గురించి మనం మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటి అని అంటే నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ప్లీజ్ లెట్ మీ నో వెన్ యు ఆర్ గెటింగ్ మై స్క్రీన్. లేదన్న కనిపించట్లా. ఇంకా నేను షేర్ చేయాలి స్టార్ట్ చేస్తున్నాను. యా విజిబుల్ అవుతుందా స్క్రీన్? కనిపిస్తున్నా. యా సో మనం బేసిక్గా మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ అనేది తెలుసుకునే ముందు అంటే మనం ఏదైనా ఆపరేషన్స్ చేసే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మొబైల్లో కానీ మీరు ఏదైనా ఒక మొబైల్ కానీ మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా, అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలన్నా మనకేం కావాలి, అసలు ఫస్ట్ మొబైల్ వాడడం రావాలి. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామని అంటే ఒక అప్లికేషన్ కానీ లేదంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కానీ సమ్ డెవాప్స్ టూల్స్ మీద వర్క్ చేయడానికి కానీ లేదా డెవాప్స్ టూల్స్ ని ఇన్స్టాల్ చేయడానికి కానీ మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ కూడా మన కాన్సెప్ట్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే అసలు ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలుసుకోవడం నుంచి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, సో దాన్ని నేర్చుకోవడం వల్ల మనకి ఏమేమి యూజెస్ అనేవి జరుగుతాయి, అండ్ దాంట్లో ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం ఏ కీ కాన్సెప్ట్స్ అనేవి మనం కవర్ చేయబోతున్నాం అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెన్ ఇట్ కమ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సో మనకి మార్కెట్లో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు అందరికీ తెలుసు విండోస్ అనేది మనకి జనరల్గా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మన విండోస్ మెషిన్స్, మన ల్యాప్టాప్స్ కానీ మన డెస్క్టాప్స్ కానీ మనం యూజ్ చేసేది విండోస్ 6 విండోస్ ఎక్స్పీ కానీ విండోస్ 7 కానీ విండోస్ 8 లేదంటే విండోస్ 10. సో అలాగా మనం యూజ్ చేసే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని, సో మనకి ఈ విండోస్ గురించి మనకి మేజర్గా ఐడియా ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే ఐఓఎస్ అనమాట. ఐఓఎస్ ఇన్ ద సెన్స్ యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనకి యాపిల్ మ్యాక్స్ కానీ మ్యాక్ బుక్లు కానీ లేదంటే మన ఐఫోన్స్ కానీ, సో మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆండ్రాయిడ్ ఫోన్ ఒకలాగా ఉంటుంది ఆపరేటింగ్, అలాగే మన యాపిల్ ఐఫోన్స్ కానీ లేకపోతే మన మ్యాక్ బుక్స్ కానీ ఒకలాగా ఆపరేటింగ్ ఉంటుంది. సో దట్ షుడ్ బి ఆపరేటింగ్ సిస్టమ్ వుడ్ బి సమ్ వాట్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు ద విండోస్ అనమాట. సో అది, సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లైనెక్స్. సో ఈ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మేజర్గా ఇక్కడ కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం అనమాట.
ఎందుకు లైనెక్సే మనం మేజర్గా తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని మేజర్గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. అంటే బిల్డ్ సర్వర్స్ కానీ బ్యాకెండ్ సర్వర్స్ కానీ మేజర్గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాయి. సో ఎందుకు యూజ్ చేస్తాయి, అసలు లైనెక్సే ఎందుకు మేజర్గా యూజ్ చేస్తాయి అదర్ దెన్ విండోస్ అంటే, విండోస్ కూడా కొన్ని సర్వర్స్ యూజ్ చేస్తాయి. బట్ వెన్ కంపేర్ టు లైనెక్స్, సో ఐ మీన్ వెన్ కంపేర్ టు లైనెక్స్, విండోస్ అనేవి కొంచెం తక్కువ యూజ్ చేస్తాయి అనమాట బ్యాకెండ్ అప్లికేషన్స్లో. ఓకే, సో ఈ లైనెక్స్లో మనం ఏమైనా నేర్చుకోబోతున్నాము అనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో ఫస్ట్ ఏంటి అని అంటే మనకి వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో వర్చువలైజేషన్ అంటే మనకి, నేను ఇప్పుడు సింపుల్ వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మన కాన్సెప్ట్స్ అనేవి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వర్చువలైజేషన్ అనేది ఏంటి అని అంటే, సో ఇప్పుడు మనం యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది. సో మీ ల్యాప్టాప్ అనేది i3 బేస్డ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ i5 అనుకోండి. i5 ల్యాప్టాప్ మీకు మహా అయితే ఒక సింగిల్ అప్లికేషన్స్, ఒక చిన్న మోనోలిథిక్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అదేంటంటే దాని ద్వారా ఒక మహా అయితే ఒక 10 మంది ఆపరేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం i5 ఆపరేటింగ్ సిస్టమ్, ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక్క ల్యాప్టాపే దగ్గర దగ్గర మనకి 50,000 రూపీస్ ఉంటుంది. సో ఇలాగా మనం ఒక పెద్ద అప్లికేషన్ ని, ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్ ని త్రూ అవుట్ ద వరల్డ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే, సో మనం ఎలాంటి కెపాసిటీ ఉన్న ల్యాప్టాప్ ని ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం మెయింటైన్ చేయాలి. సో ఇలాగ ఆపరేట్ చేయాలి, ఇలా మెయింటైన్ చేయాలి అంటే, సో వీ కెన్ నాట్ ఏబుల్ టు బై దోస్, అంటే మనం వాటిని కొనుక్కొని మనం బేర్ చేయలేము అనమాట. సో ఏం చేస్తామనంటే మనం వర్చువలైజ్ చేస్తాం. అంటే వర్చువలైజేషన్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు రోజుల్లో మన క్లాసెస్ చెప్పాలి అని అనుకుంటే ఏమయ్యేది, నేను ఒక రూమ్ తీసుకొని, ఒక క్లాస్ రూమ్, ఒక బోర్డు, ఒక పెన్స్, ఒక స్లేట్ పెన్స్ అన్ని తీసుకొని మనం క్లాసెస్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు, నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. సో వీల్ హ్యావ్ a class together and we are working for a particular task together and nowadays work from homes. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరింట్లో వాళ్ళు వర్క్ ని కూర్చొని ఎవరింట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సో ఎందుకు, దేని వల్ల అంటే ఇదంతా వర్చువలైజేషన్ వల్ల. అంటే సర్వర్ అనేది, మనకు ఆపరేటింగ్ సర్వర్ అనేది ఎక్కడో ఉంటుంది. సో ఆ సర్వర్ని మనం ఏం చేస్తామంటే త్రూ ఇంటర్నెట్ మనం దాని సర్వీసెస్ అనేవి యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఇలాగా మనం ఇంటర్నెట్ ద్వారా ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని, ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ ని, ఒక పర్టికులర్ సర్వర్ ని యూజ్ చేసుకో ప్రాసెస్ ని ఏమంటారంటే వర్చువలైజేషన్ అంటారు అనమాట. సో ఈ వర్చువలైజేషన్ అంటే ఏంటి, అసలు వర్చువలైజేషన్ అనేది ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి లైనెక్స్ ఇంట్రడక్షన్. సో అసలు లైనెక్స్ అంటే ఏంటి, సో లైనెక్స్ లో మనకి ఉండే సెవరల్ కాంపోనెంట్స్ ఏంటి, లైనెక్స్ లో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హెచ్ అని కొట్టాను అనుకోండి, లేదా టీ అని కొట్టాను అనుకోండి, నేను ఇక్కడ కీబోర్డ్ లో టీ అని కొడితే నాకు స్క్రీన్ మీద అసలు ఎలా కనబడుతుంది. సో లోపల జరిగే ప్రాసెస్ ఏంటి, లోపల ఈ హెచ్ అనే, ఈ టీ అనే పాయింట్ నేను హిట్ చేస్తే అది లోపలికి ఎలా కమ్యూనికేట్ అయింది, సో ఏ కాంపోనెంట్స్ ద్వారా కమ్యూనికేట్ అయింది అనే దాని గురించి ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే లైనెక్స్ ఇంట్రడక్షన్ లో మనకు తెలుస్తుంది. సో సమ్ కాంపోనెంట్స్ లో. ఓకే, సో నెక్స్ట్, యా, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, నెక్స్ట్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. అంటే మనకి లైనెక్స్ లో మనకి సెవరల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి. సో లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమే, కానీ ఆ లైనెక్స్ ని తయారు చేసిన కంపెనీస్ మనకి సెవరల్ ఉంటాయి అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి. లైనెక్స్ లో మనకి విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, 8 అనేది ఎలా ఉంటాయో, అలాగే ఆ 7, 8 లో కూడా 2011 వర్షన్ అని, 2016 వర్షన్ అలాగే ఎలాగైతే ఉంటాయో వర్షన్స్, సో ఇక్కడ కూడా మనకి లైనెక్స్ లో సమ్ వర్షన్స్ అనేవి, సమ్ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. వాటిని ఏమంటారు అంటే లైనెక్స్ డిస్ట్రోస్ అంటారు, అంటే లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. సో ఈ లైనెక్స్ డిస్ట్రోస్ అంటే ఏంటి, సో ఈ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఈ కాన్సెప్ట్ లో మనం తెలుసుకుంటాం. అలాగే మనకి లైనెక్స్ డిస్ట్రోస్ లో మనకి సెవరల్ డిస్ట్రోస్ ఉంటాయి, సెవరల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఉబంటు అని, ఫెడోరా అని, ఓపెన్ సూజీ అని, సెంటోస్ అని, అలాగా. సో ఇలాగా ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి మనం తెలుసుకుంటే, అసలు బేసిక్ ఐడియా గురించి మనం తెలుసుకుంటే, సో మిగతావి మనం క్యాప్చర్ చేయడం పెద్ద కష్టమేం కాదనమాట. సో ఇలాగా మనం అన్ని చెప్పుకోవడానికి మనకి టైం అనేది సరిపోదు కాబట్టి, సో ఇప్పుడు ఉన్న అంటే మార్కెట్ లో మేజర్ గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని అంటే సెంటోస్ అనమాట. సో సెంటోస్ అనేది ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఈ సెంటోస్ అనేది ఏంటి అంటే బేసిక్ గా రెడ్ హ్యాట్ అనే కంపెనీ వాడు తయారు చేశాడు. సో దాన్నే మనం రెడ్ హ్యాట్ బేస్డ్ సెంటోస్ అంటాం అనమాట.
అలాగే మనకి నెక్స్ట్ బేసిక్ కమాండ్స్. ఈ లైనక్స్ లో మనకి బేసిక్ కమాండ్స్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బేసిక్ కమాండ్స్ కానీ లేదా ఈ సెంటోస్ కానీ నేను రన్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో నాకు ఏం కావాలంటే బేసిక్ గా ఒక AWS EC2 ఇన్స్టెన్స్ కావాలి. అంటే ఇప్పుడు నేను విండోస్ సర్వర్ వాడుతున్నా. సో విండోస్ సర్వర్లో నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయలేను. సో నేను ఏం చేయాలి అంటే, సో ఒక లైనక్స్ సిస్టమ్ తీసుకోవాలి. సో ఆ లైనక్స్ సిస్టమ్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను అంటే AWS EC2 నుంచి నేను బేసిక్ గా ఒక ఈ లైనక్స్ ఇన్స్టెన్స్ ని నేను మీకు జస్ట్ ఒక టెంపరీ వేలో క్రియేట్ చేసి చెప్తాను, ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రాక్టీస్ సెషన్ కోసం. అండ్ ఇన్ డీటెయిల్డ్ గా నేను ఏం చేస్తానంటే క్లౌడ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ డీటెయిల్స్కి వచ్చినప్పుడు నేను మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో బేసిక్ గా మనం ఏం చేస్తామంటే రేపటి క్లాస్ కానీ రేపు క్లాస్ లో సో EC2 ఇన్స్టెన్స్ అసలు ఎలా క్రియేట్ చేస్తాం. హలో హలో యా. సో రేపు మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? యా. సో రేపు AWS అకౌంట్, అసలు ఒక AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, సో AWS అకౌంట్ లో EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది రేపటి క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేశాక దాన్ని బట్టి మీరు EC2 ఇన్స్టెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి మీరు రేపు. ఓకేనా? సో దానికన్నా ముందు మనం ఏం చేస్తామనంటే, సో దానికన్నా ముందు మనం చేసే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, సో ఏ బేసిక్ కమాండ్స్ అనేవి మనం నేర్చుకున్నాక, సో అసలు పుట్టి అంటే ఏంటి, గిట్ బ్యాష్ అంటే ఏంటి, దాని గురించి నేర్చుకుంటాం అనమాట. అంటే మనం ఎక్కడో క్రియేట్ చేసుకున్న లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనం యాక్సెస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. సో ఆ యాక్సెస్ చేసుకునే విధానం అంటే ఆ యాక్సెస్ ని ఎలా చేసుకుంటాం, ఆ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం, సో మన లోకల్ సర్వర్ ద్వారా, మన లోకల్ ల్యాప్టాప్ ద్వారా ఆ ఈ క్లౌడ్ లో ఉన్న సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం అనే దాని గురించి మనకి పుట్టి అండ్ గిట్ బ్యాష్ అని 2 టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనం నేర్చుకునేది సో లైనక్స్ కమాండ్స్ డైరెక్టరీస్ అనమాట. సో ఏంటి అని అంటే లైనక్స్ లో మనకి బేసిక్ గా మనం ఒక సర్వర్ ని క్రియేట్ అయ్యి మనం సర్వర్ ని కనెక్ట్ అవ్వగానే మనకి సమ్ డైరెక్టరీస్ అనేవి ఉంటాయి. సో ఆ డైరెక్టరీస్ అనేవి ఏంటి, అసలు ఒక్కొక్క డైరెక్టరీకి ఒక్కొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ డైరెక్టరీస్ ఏంటి, ఆ డైరెక్టరీస్ యూజెస్ ఏంటి, ఆ డైరెక్టరీ పాత్ ఏంటి, అంటే ఆ డైరెక్టరీ ఎక్కడెక్కడ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కమాండ్స్ అంటే మనకి ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కమాండ్స్, ఇప్పుడు మనకి కాపీ కానీ ఒక ఫైల్ ని మనం విండోస్ మెషిన్ లో మనం బేసిక్ గా ఏం నేర్చుకుంటాం, ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుంటే ఒక ఫైల్ ని ఎలా కాపీ చేయాలి, ఎలా పేస్ట్ చేయాలి, ఎలాగా కట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనే ప్రాసెస్ గురించి నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే. సో కాపీ, మూవ్, సో అలాగే రీనేమ్, అంటే ఒక ఫైల్ ని కాపీ చేయాలన్నా లేకపోతే ఒక డైరెక్టరీని కాపీ చేయాలన్నా లేకపోతే ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలన్నా ఒక డైరెక్టరీకి నేమ్ రీనేమ్ చేయాలన్నా అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం అని అంటే కంప్రెషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. అంటే మీకు తెలుసు ఒక ఫైల్ జిప్ ఎలా చేయాలి, ఒక జిప్ గా ఉన్న ఫైల్ అన్జిప్ ఎలా చేయాలి అనేది మనం విండోస్ మెషిన్ లో ఎలా చేస్తామో, సో అలాగే ఇక్కడ మనం కంప్రెషన్ కానీ ఒక ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ కంప్రెస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తాం అనమాట. ఓకే. ఓకే అన్న. యా. కంప్రెస్, కంప్రెషన్, ఎక్స్ట్రాక్షన్. సో ఈ కంప్రెషన్ ఎక్స్ట్రాక్షన్ అనేవి ఎలా చేస్తామో మనం దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఇవన్నీ మనం నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్ మేనేజ్మెంట్. అంటే డిస్క్ అనేది అంటే ఇప్పుడు మనకి వాల్యూమ్స్ అనేవి మనకి ఎలాగా మన సర్వర్స్ లో ఎలాగా ఇదవుతాయో, సో ఆ వాల్యూమ్స్ ఆ డిస్క్స్ కి గనక మనం చెక్ చేసుకుంటే సో ఎలాగ మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్క్ మేనేజ్మెంట్ లో మనం నేర్చుకుంటాం అనమాట.
సో మనకి ఇప్పుడు వాల్యూమ్స్ ఉన్నాయి, సి డ్రైవ్ డి డ్రైవ్ అనేవి ఎలాగ మనం క్లియర్ చేసుకుంటాం, ఎలా చెక్ చేసుకుంటాము. ఇక్కడ మనకి లైనక్స్ అనేది ఏంటంటే బేసిక్గా టోటలీ సో కమాండ్ బేస్డ్ అనమాట. సో ఇక్కడ యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ కమాండ్స్. సో ప్రతి కమాండ్ మీరు ప్రతి కమాండ్కి మీకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఉంటుంది. సో ఆ మీనింగ్ఫుల్ సెంటెన్స్ లో మీరు కమాండ్స్ అనేది నేర్చుకోవచ్చు. సో ఈ లైనక్స్ అనేది బేసికల్గా వచ్చేసి మనం యూఐ ఏమి ఉండదు, జస్ట్ మొత్తం నార్మల్గా మొత్తం వచ్చేసి కమాండ్ బేస్డే ఉంటుంది అనమాట. సో డిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాము. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్స్. సో పర్మిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని డిలీట్ చేయాలన్నా, ఒక ఫైల్ని రన్ చేయాలన్నా, ఒక ఫైల్ని కాపీ చేయాలన్నా, లేదంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నా, సో ఎవ్రీ యూజర్ షుడ్ హ్యావ్ ఇట్స్ పర్మిషన్స్. సో ఆ పర్మిషన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మాడిఫై చేస్తాము అనే దాని గురించి మనం నేర్చుకుంటాం అనమాట. అండ్ అలాగే యూజర్స్ గురించి మనం నేర్చుకుంటాం, యూజర్స్ అండ్ గ్రూప్స్ గురించి. అంటే ఒక యూజర్ అంటే ఇప్పుడు మనకి ల్యాప్టాప్ ఎవరైనా కాన్ఫిగర్ చేయాలంటే మనం ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేసుకుని యూజర్కి ఎలా పాస్వర్డ్ పెట్టుకుంటామో అలాగా యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ గ్రూప్స్కి మనం ఫైల్స్ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ స్కెడ్యూలింగ్ జాబ్స్ అనమాట, అంటే క్రాన్ జాబ్స్ అనమాట. దీన్ని అంటే స్కెడ్యూలింగ్ జాబ్స్ అంటే ఏంటంటే మీకు ఇదివరకు ప్రీవియస్ డేస్ లో మీకు వే టు ఎస్ఎంఎస్ కానీ అలాంటి యాప్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా 12 o'clock బర్త్డే విష్ చేయాలన్నారు అనుకోండి. సో అప్పుడు ఏమయ్యేది, సో మీరు ఆ 12 o'clock అవైలబుల్ గా లేకపోతే సో ఆ జాబ్ ని అంటే ఆ మెసేజ్ మీరు షెడ్యూల్ చేసుకొని మీరు వదిలేశారనుకోండి, అటంతా అదే సో ఆ మెసేజ్ ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తుంది. సో అలాగే మనకి స్కెడ్యూలింగ్ జాబ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏదైనా ఒక స్క్రిప్ట్ రన్ చేయాలి అనుకోండి. సో ఆ స్క్రిప్ట్ అనేది మీరు అవైలబుల్లో లేని టైంలో మీరు రన్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే ఆ స్క్రిప్ట్ని రన్ చేయాలంటే మనకి స్కెడ్యూల్ జాబ్స్ అని చెప్పేసి క్రాన్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ క్రాన్ జాబ్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే మనం ఏ టైంలో ఆ జాబ్ రన్ చేయాలో సో ఆ టైంలో ఆ జాబ్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనకి స్కెడ్యూల్ జాబ్స్ అనేవి మనకి క్రాన్ జాబ్స్లో యూజ్ అవుతాయి. అలాగే మనకి నెట్వర్కింగ్ పార్ట్. సో నెట్వర్కింగ్ పార్ట్ అంటే ఏంటి అంటే మనం ఒక EC2 ఇన్స్టెన్స్ని అసలు ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాము. సో మనకి పోర్ట్స్ అనేది ఉంటాయి అనమాట. పోర్ట్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ లో మనకి ఒక 1064 పోర్ట్స్ అనే వరకు మనం పట్టచ్చు, 60,000 పోర్ట్స్ మనం పట్టచ్చు అనమాట. అంటే ఒక ఐపీ అడ్రస్ అనేది ఒక ల్యాప్టాప్ అనేది ఒక కంప్యూటర్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక రూమ్ ఒక ఫ్లాట్ అనుకుంటే సో ఈ పోర్ట్స్ అనేవి రూమ్స్ అనమాట. సో ఒక్కొక్క పోర్ట్ లో మనం ఒక్కొక్క అప్లికేషన్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు, కంపెనీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ని బట్టి. సో ఇలాగా మనం ఏ అప్లికేషన్స్ ని మనం డిప్లాయ్ చేయొచ్చు, అవన్నీ కొన్ని డిఫాల్ట్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డిఫాల్ట్ పోర్ట్స్ అంటే ఏంటో అసలు ఆ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో మనం ఏ పోర్ట్స్ అనేవి నా ఈ EC2 ఇన్స్టెన్స్ యాక్సెస్ చేయగలుగుతుందో అనే దాని గురించి మనం నెట్వర్కింగ్ పార్ట్ లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ అలాగే నెక్స్ట్ వచ్చేసి విఐ ఎడిటర్. సో విఐ ఎడిటర్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్ కానీ లేకపోతే మనకి టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ ఎలా ఉందో ఫైల్ కానీ ఒక స్క్రిప్టెడ్ డాక్యుమెంట్ కానీ ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ మనం క్రియేట్ చేయాలి అని అనుకోండి మనం మన లైనక్స్ మెషిన్లో. సో ఇలాగా మనకి క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి విఐ ఎడిటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ విఐ ఎడిటర్లో మనకి సబ్ కమాండ్స్ ఉంటాయి. సో ఆ సబ్ కమాండ్స్ అనేవి మనం ఎలా నేర్చుకోవాలో మనం చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అండ్ అన్ఇన్స్టాలేషన్ అంటే ఒక ప్యాకేజీని కానీ ఒక సాఫ్ట్వేర్ని కానీ మన లైనక్స్ మెషిన్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఎలా అన్ఇన్స్టాల్ చేస్తాము అనే దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ మనకి షెల్ అండ్ అదర్ కమాండ్స్ అంటే మనకి షెల్ స్క్రిప్టింగ్ లో మనకి యూజ్ చేసే సమ్ అదర్ కమాండ్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. షెల్ కమాండ్స్ అండ్ అలాగే ప్రాసెసెస్. అంటే ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే మనకి సాఫ్ట్వేర్స్ అనేవి ఏమేమి రన్ అవుతున్నాయి, అసలు ఏ సాఫ్ట్వేర్లు రన్ అవుతున్నాయి, ఏ ప్రాసెస్లు రన్ అవుతున్నాయి మన సర్వర్లో మన EC2 ఇన్స్టెన్స్లో. సో మనకి ఏవైనా అవసరం లేనివి కానీ లేకపోతే ఏవైనా అవసరం లేని ప్రాసెస్ కానీ లేకపోతే మాడిఫై చేయాల్సిన ప్రాసెస్ కానీ మనం మాడిఫై చేయాలి అనుకుంటే సో దీనికి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్లో మనం యూజ్ చేసుకొని మనం వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెసెస్తో మనకి ఈ లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఈ ఇంట్రడక్షన్ నేను ఎందుకు చెప్పాను అంటే, సో మనం ఎందుకు అసలు మన క్లాసెస్ అనేవి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అసలు ఏ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటున్నాము మనకి ఒక ఐడియా అనేది రావాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం మన సెషన్స్లో ఏం నేర్చుకుంటాం అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాము, అలాగే క్లౌడ్ ప్రొవైడర్ గురించి నేర్చుకుంటాము, అండ్ అలాగే ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటాం అని అన్నాం అంటే డెవాప్స్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాం అని చెప్పాను. సో ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి వచ్చేసరికి మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి మేజర్గా నేర్చుకుంటాం అనమాట. సో ఇవన్నీ నేను ఏం చెప్పానంటే ఇప్పటివరకు జస్ట్ ఇంట్రో పార్ట్ మాత్రమే చెప్పాను. సో మనం నెక్స్ట్ క్లాసెస్లో, రాబోయే క్లాసెస్లో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా విత్ కమాండ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అనమాట. సో ఇప్పటి వరకు మీకు ఎక్కడైనా డౌట్ ఉందా ఇందులో? అంటే నేను ఇంకా మీకు క్లియర్గా అయితే చెప్పలేదు. సో ఇది జస్ట్ ఏంటంటే అసలు ఏమేమి తెలుసుకోబోతున్నాం దాని గురించి చెప్పాను. యా, అర్థమైంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి AWS క్లౌడ్ పార్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. సో క్లౌడ్ ప్రొవైడర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, సో క్లౌడ్ ప్రొవైడర్ అనేది మనం అసలు ఎందుకు వాడాలి, ఫస్ట్ అసలు క్లౌడ్ టెక్నాలజీ అనేది ఎందుకు వాడాలి, అసలు క్లౌడ్ అంటే ఏంటి, సో ఆ క్లౌడ్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము, అసలు మనకి అది ఆ క్లౌడ్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఇస్తుంది, అలాగే మనకి క్లౌడ్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో అసలు ఆ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏంటి, ఓకే. సో ఈ క్లౌడ్ ఇంట్రడక్షన్ మొత్తం అయిపోయాక మనం ఏం చేస్తామంటే అప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు మార్కెట్లో, సో ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్న తర్వాత మనం AWSని ఎందుకు చూస్ చేసుకున్నాము, సో ఆ AWSని చూస్ చేసుకున్న తర్వాత మనం ఏ సర్వీసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము అనే కాన్సెప్ట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అసలు ఫస్ట్ మనం క్లౌడ్ ప్రొవైడర్కి వెళ్ళే ముందు అసలు క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ అంటే ఏంటో గురించి మనం తెలుసుకోవాలి. క్లౌడ్ అనే దాని గురించి మనం ఇంట్రడక్షన్ గురించి మనం అసలు క్లౌడ్ అంటే క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటి, క్లౌడ్ టెక్నాలజీ ఇంట్రడక్షన్ గురించి మనం నేర్చుకుంటాం. అండ్ అలాగే మనకు అసలు క్లౌడ్ అందించే సర్వీసెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అని అంటే మన క్లౌడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాన్ని IaaS అంటాము. అలాగే మనం PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ తయారు చేశాను. సో ఆ తయారు చేసిన అప్లికేషన్ అనేది నేను ఎక్కడ డిప్లాయ్ చేయాలి, క్లౌడ్ ప్రొవైడర్లో డిప్లాయ్ చేయాలి. సో ఆ క్లౌడ్ ప్రొవైడర్లో డిప్లాయ్ చేయాలంటే సో క్లౌడ్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్లో ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ దానికి యూజ్ అయ్యే సర్వీసెస్ ఏంటో కూడా మనం తెలుసుకుంటాము. అండ్ అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ బయట అవైలబుల్గా మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ సర్వీసెస్తో పాటు మనకి క్లౌడ్ అనేది కూడా మనకు కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే అవి ఏం పని చేస్తే మనకి అదే పని క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా చేసే సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో అవి ఎలా యూజ్ అవుతాయి, అసలు ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ అనమాట. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, అలాగే హైబ్రిడ్ క్లౌడ్. సో హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. సో అసలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ రెండు ఏంటి, లేదా హైబ్రిడ్ క్లౌడ్ అనేది రెండింటిని కలిపి ఎలా వాడతారు కొన్ని కంపెనీస్ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే మనకి ఉన్న క్లౌడ్ ప్రొవైడర్స్ జనరల్గా బేసిక్గా నవేడేస్ మార్కెట్లో AWS ఉంది, అజ్యూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది. సో ఈ మూడిట్లో మనం AWS అనేది ఎందుకు యూజ్ చేసుకుంటాము అనే దాని గురించి నేను మీకు ఓవరాల్గా ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం AWS క్లౌడ్ గురించి ఎందుకు ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అండ్ అలాగే AWS క్లౌడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆ తర్వాత AWS క్లౌడ్కి వచ్చేసరికి మనం ఏ సర్వీసెస్ అనేవి మనం మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి EC2 అనమాట.
సో EC2 అనేది బేసికల్గా ఏంటి అంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్. అంటే ఒక ల్యాప్టాప్ని కానీ ఒక కంప్యూటర్ని కానీ మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే EC2లో ఒక సర్వర్ని మనం తీసుకొని అలాగే మన పర్సనల్ ల్యాప్టాప్ లాగా పర్సనల్ కంప్యూటర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అందుకు EC2 అనేది దానికి పెట్టారు. అలాగే నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే S3 అనమాట. S3 అంటే ఏంటంటే ఇట్స్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటే ఏంటి అంటే మనకి ఒక గూగుల్ డ్రైవ్ లాగా. ఓకే, మనకు ఒక ఒక మెమరీ కార్డ్ లాగా, ఒక పెన్ డ్రైవ్ లాగా. అంటే ఒక పెన్ డ్రైవ్ అనేది మీరు క్యారీ చేయాలి, దాన్ని పాకెట్లో పెట్టుకోవాలి, ఎక్కడైనా పోయింది అనుకోండి, సో దానివల్ల మీరు డేటా లాస్ అనేది అవుతారు. అదే మీరు డేటాని S3లో కనుక స్టోర్ చేసుకుంటే మీకు జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. మీకు ఇంటర్నెట్ AWS క్రెడెన్షియల్స్ ఉంటే మీరు ఆ డేటాని S3 బకెట్లో ఉన్న డేటాని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సో అలాగా మనకి S3లో ఉంటాయి. సో దాంట్లో ఉండే సబ్ సర్వీసెస్ ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటికన్నా ముందు అసలు AWS క్లౌడ్లో మనకి బేసిక్గా అసలు AWS క్లౌడ్ అనేది మనం తెలుసుకున్నాక అసలు రీజియన్ అంటే ఏంటి, అలాగే అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ సర్వీసెస్లోకి వచ్చేసరికి VPC అనే సర్వీసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అంటే ఒక VPC అనేది మనకి ఒక క్రియేట్ చేసుకున్న EC2 ఇన్స్టెన్స్ అనేది నాకు కావాల్సిన IP అడ్రస్ రేంజ్లో నేను ఎలా క్రియేట్ చేసుకోగలను, లేదా దానికి సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేసుకోగలను, ఒక క్రియేట్ చేసుకున్న EC2 ఇన్స్టెన్స్కి నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంటర్నెట్ని ఎలా యాక్సెస్ చేసుకోగలను. ఓకే, సో అలాగా మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి మనకి VPCలో ఉంటాయి. సో ఈ VPCలో మనకి సమ్ సబ్ కాంపోనెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ సబ్ కాంపోనెంట్స్ గురించి నేను తెలుసుకుందాము. అండ్ అలాగే మనకి క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ వాచ్ అంటే ఏంటి అని అంటే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మానిటరింగ్ టూల్. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది ఎంత ట్రాఫిక్ని మనకి ఇదైంది అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ద్వారా మనం ఎంత ఆపరేషన్స్ అనేవి చేసాము, ఎంత పని అనేది చేసాము, లేదా ఒక EC2 ఇన్స్టెన్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో ఆ ఇష్యూస్ అనేవి దేని ద్వారా వచ్చినాయి అనేది మనం క్లౌడ్ వాచ్లో మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాట్ ఓన్లీ EC2, ఇట్స్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ విత్ ఇన్ ద AWS. ఓకే, అండ్ అలాగే మనకి ఆర్డిఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ ఇన్ ద సెన్స్, సో మనకి అసలు డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది. సో బేసిక్గా మనకి థర్డ్ పార్టీ డేటాబేస్ సర్వీసెస్ ఉంటాయి, ఇది MySQL అని కానీ లేదా పోస్ట్గ్రెస్ అని కానీ. సో ఇక్కడ ఏంటంటే మన AWS ద్వారానే ఆ ప్రాసెస్ ఆ సర్వీసెస్ అన్ని తీసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని మనకు కావాల్సిన డేటాని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆర్డిఎస్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చే సర్వీస్ ఏంటి, Route 53. సో ఈ Route 53 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు Amazon.com కానీ Flipkart.com కానీ అలాగా మీకు ఎలా ఉంటాయి, అలాగా ఆ పేర్లు అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, ఆ పేర్లు అనేది ఒక వెబ్సైట్కి ఎలా పెడతారు, సో ఆ పేరుతో నేను కొట్టంగానే నాకు డిప్లాయ్ అయిన అప్లికేషన్ అనేది నాకు ఎలా యాక్సెసిబుల్ అవుతుంది అనే దాని గురించి మనం Route 53లో మనం నేర్చుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ల్యాండా. సో ల్యాండా అంటే ఏంటి, సో ఇట్స్ ఆల్సో ఏ కంప్యూటింగ్ సర్వీస్. బట్ మనకి ఈ కంప్యూటింగ్ సర్వీస్ ల్యాండాతో డిఫరెంట్ ఏంటి, EC2తో డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ అలాగే మనకి బిల్డింగ్ చేంజెస్ అనేవి కూడా మనకి ల్యాండాకి ఆర్డిఎస్కి మనకి ఉంటాయి అనమాట. అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ IAM. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఈ పైన చెప్పిన సర్వీసెస్ అన్ని వాడచ్చు వాడకపోవచ్చు, అంటే వీటికి ఆల్టర్నేట్ సర్వీస్ అని వాడచ్చు వాడకపోవచ్చు. సో వీటికి ఆల్టర్నేట్ సర్వీసెస్ వేరే ఉండొచ్చు, సో వాటిని వాడుకోవచ్చు. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా మీకు IAM అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో IAMలో అసలు IAM అంటే ఏంటి అంటే, మనం ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలి, మనం ఒకరిని అసలు ఒక AWS అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే మనం ఎలా యాక్సెస్ చేయాలి అనేవన్నీ మనకి ఈ IAMలో మనకి అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో ఈ IAM అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి VPC. అలాగే AWS గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి AWS బేసిక్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సో మనం నేర్చుకునే సర్వీసెస్ అనేవి మోస్ట్గా ఇవే ఉంటాయి అన్నమాట.
సో ఇంకా ఏమైనా అడిషనల్‌గా సర్వీసెస్ మనకి కావాలి అని అంటే నేను అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటి అనంటే మనకి బేసిక్ లెవెల్‌లో మనం తెలుసుకోవాలి. సమ్ సర్వీసెస్ అంటే సో ఇవే తెలుసుకుంటాం. అండ్ వీటిల్లో ఏంటంటే మనకి ఇంకా చాలా సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ సబ్ కాంపోనెంట్స్ అనేవి మనం ఎలాగా యూజ్ చేసుకోవాలి? ఈ సబ్ కాంపోనెంట్స్‌లో మనం అసలు వాటి గురించి తెలుసుకోవాలి అంటే మనకి సో ఇట్ విల్ టేక్ 1 మంత్ టైమ్ ఫర్ దిస్ అరౌండ్. సో, ఇది మనకి ఈరోజు సెషన్‌లో అసలు మనకి ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే ఏడబ్ల్యూఎస్‌కొచ్చేసి లేకపోతే అలాగే మనకి లైనక్స్ పార్ట్‌కొచ్చేసి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఈ కాన్సెప్ట్‌లో మనం ఈరోజు క్లాసెస్‌లో మనం తెలుసుకున్నాము. సో, రేపటి కాన్సెప్ట్‌లో మనం ఏం నేర్చుకుందాం అంటే డెవాప్స్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకొని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అండ్ అలాగే ఒక ఈసీ2ని ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?